ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణాయ నమః. ముకుందమాల 2వ శ్లోకం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః జయతు జయతు పృథ్వీ భారనాసో ముకుందః. ఈ శ్లోకంలో కులశేఖర ఆళ్వార్ శ్రీకృష్ణుని దివ్య మహిమను పరమానందంతో కీర్తిస్తున్నారు. జయతు జయతు అనగా సుఖంగా క్షేమంగా ఉండమని అర్థం. దేవకీ నందనః, దేవకీకి ఆనందాన్ని కలిగించినవాడు. భగవంతుడు సర్వలోకాలకి అధిపతి అయినప్పటికీ దేవకీదేవి గర్భంలో అవతరించి ఆమెను ధన్యురాలిని చేశాడు. కారాగారంలో బంధించిన దేవకీకి శ్రీకృష్ణుని దర్శనం పరమానందాన్ని ప్రసాదించింది. కృష్ణః కర్షతి ఇతి కృష్ణః, తన వైపు అందరినీ ఆకర్షించేవాడు. ఆయన రూపం, వేణునాదం, ప్రేమ, కరుణ అన్నీ ఆకర్షిస్తాయి. గోపికలు, గోపబాలురు, మహర్షులు, దేవతలు అందరూ శ్రీకృష్ణుని వైపు ఆకర్షితులైన వారే. అందుకే ఆయన కృష్ణుడు. వృష్ణివంశ ప్రదీపః, వృష్ణివంశాన్ని ప్రకాశింపజేసిన దివ్య దీపం. వృష్ణివంశం యాదవ వంశంలోని ఒక ప్రముఖ శాఖ. వసుదేవుడు వృష్ణివంశానికి చెందినవాడు. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి వార్షిణేయుడు అని కూడా పిలుస్తారు. ఎలాగైతే ఒక దీపం ఇంటిని ప్రకాశింపజేస్తుందో అలాగే శ్రీకృష్ణుడు తన అవతార మహిమతో వృష్ణివంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేశాడు. మేఘశ్యామలః, వర్షమేఘం వలె నీలవర్ణుడు. వర్షాన్ని కురిపించే మేఘం భూమికి జీవాన్నిస్తుంది. అలాగే శ్రీకృష్ణుని శ్యామల రూపం భక్తుని హృదయానికి శాంతి, ఆనందం, భక్తి అనే అమృత వృక్షాన్ని కురిపిస్తుంది. మేఘం అందరికీ సమానంగా వర్షం కురిపించినట్లే భగవంతుని కరుణ కూడా అందరిపై సమానంగా కురుస్తుంది. కోమలాంగః, అత్యంత సుకుమారమైన దివ్య శరీరాన్ని కలిగినవాడు. ఆయన శరీరం మృదుత్వానికి, సౌందర్యానికి, మాధుర్యానికి ప్రతీక. పృథ్వీ భారనాశః, భూమిపై భారాన్ని, అధర్మాన్ని తొలగించినవాడు. భూమాత అధర్మ భారంతో బాధపడినప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించి కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, నరకాసురుడు వంటి దుష్టులను సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించాడు. మన హృదయంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే నిజమైన భారాన్ని కూడా తొలగించేది భగవంతుడే. ముకుందః, ముక్తిని ప్రసాదించేవాడు. ము అంటే ముక్తి, కుంద అంటే దాత. శ్రీకృష్ణుడు కేవలం ఐహిక సుఖాలు మాత్రమే ఇవ్వడు, జనన మరణ చక్రం నుంచి విముక్తిని కూడా ప్రసాదిస్తాడు. అందుకే కులశేఖర ఆళ్వార్ చివరగా ముకుందః అనే నామంతో శ్లోకాన్ని ముగించారు. ఎందుకంటే భగవంతుని అన్ని అవతారాల లక్ష్యం చివరకు జీవునికి ముక్తిని ప్రసాదించడమే. ఈ ఒక్క శ్లోకంలో కులశేఖర ఆళ్వార్ శ్రీకృష్ణుని అవతారం, స్వరూపం, వంశమహిమ, రూప సౌందర్యం, మాధుర్యం, అవతార కార్యం, పరమ ఫలం అనే 7 విశేషాలని అద్భుతంగా పొందుపరిచారు. అందుకే ఈ శ్లోకం కేవలం ఒక స్తుతి కాదు, శ్రీకృష్ణుని సంపూర్ణ దివ్య స్వరూపాన్ని పరిచయం చేసే ఒక మంగళగానం. దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు జయించుగాక, వృష్ణివంశాన్ని తన అవతార మహిమతో ప్రకాశింపజేసిన దివ్య దీపుడు జయించుగాక, నల్లిని వర్ష మేఘం వలె శ్యామల వర్ణంతో సుకుమారమైన దివ్యమంగళ విగ్రహంతో వెలిసిన పరమాత్మ జయించుగాక, భూమిపై అధర్మ భారాన్ని తొలగించి సమస్త జీవులకు ముక్తిని ప్రసాదించే ముకుందుడు జయించుగాక. ఇక్కడ జయతు జయతు అనే పదాన్ని 4 సార్లు పునరావృతం చేయటం ద్వారా భక్తుని హృదయంలో ఉప్పొంగే ఆనందం, ప్రేమ, భక్తి వ్యక్తం అవుతున్నాయి. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. భక్తి అంటే కేవలం కోరికలు కోరటం మాత్రమే కాదు, భగవంతుని దివ్య గుణాలను, అవతార మహిమను కరుణతో, ఆనందంతో కీర్తించడం కూడా అత్యున్నతమైన భక్తి.